హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2025 మార్చి 14వ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది. పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అనే పేరు. ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. చంద్రగ్రహణం అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఈ చంద్రగ్రహణం భారతదేశ కాలమాన ప్రకారం పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ఈ గ్రహణ నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. ఈ గ్రహణం గురించి పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అయితే గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు చెట్టును తాకితే చాలు 7 తరాలకు తరగని డబ్బు వస్తుంది. మీ జీవితంలో పేదరికం అంతా కూడా పోతుంది. కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి హోలీ పౌర్ణమి కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలా మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. హోలీ పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది. నరక బాధలు పోతాయి. హోలీ పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ కనుక్కొని అక్కడికి వెళ్ళండి. తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, ఏ ఉమ్మెత్త చెట్టు అయినా సరే పర్వాలేదు. ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమ చల్లండి. ఆ తర్వాత ఉమ్మెత్త చెట్టు దగ్గర చెట్టును టచ్ చేసేటప్పుడు మీ కోరికను మనసులో ఉంటే కోరికను చెప్పుకోండి. ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆ చెట్టు దగ్గరలో నిల్చోండి లేదా కూర్చోండి. ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమితో కలిసి వస్తుంది. ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైనది చెట్టు. ఈ చెట్టు గురించి మన అందరికీ తెలుసు. శివుడికి ఇష్టమైన చెట్టు గురించి మన అందరికీ తెలుసు. ఇది ఎక్కడ కనబడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త చెట్టు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు ఉమ్మెత్త నిబంధన వృద్ధి, అభివృద్ధి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి యందు పెంచుకునేవారు. దీనిని ఇంటి యందు పెంచుకోవడం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరపీడ, చూపులు, నల్లరాయి కూడా కరుగుతుంది అనేవారు మనకు ఉంటుంది. గనుక ఈ నరదృష్టి, నరఘోష తగలకుండా ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవడం లేదు, అభివృద్ధి చెందాల్సిన వారు చెందడం లేదని బాధపడేవారు. చాలామంది ఇంట్లోనే వారికి నరదృష్టి తగలకుండా ఇంటి యందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉండేవారు. కొందరు వ్యాపార స్థలాల యందు కూడా వాళ్ళ నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉండేవారు. ఈ యొక్క చెట్టు వేరు ఇంట్లో వ్యాపార స్థలాలలో ధనం దాచుకునే చోట ఉంచుకునేవారు. లాభాలు బాగా పెరగాలని, ధనాన్ని ఆకర్షిస్తాయని ఈ ఉమ్మెత్త చెట్టు ఆయుర్వేద ఔషధం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉమ్మెత్త యొక్క ఆకు రసాయనాన్ని అరికాళ్లకు రాసుకోవడం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త పూలతో శివుడికి పూజ చేస్తూ ఉంటాం. హోలీ రోజు ఉమ్మెత్త చెట్టును తాకండి. తిరిగి వచ్చేటప్పుడు ఒక ఉమ్మెత్త కాయను తెచ్చుకొని ఆ కాయలోని గింజలను తీసి ఆ కాయలోని గింజలతో నూనె పోసి 3 వత్తులు వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి. హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టును తాకడం వలన 7 తరాలకు సరిపడ ఐశ్వర్యం వస్తుంది. పేదరికం పోతుంది. కష్టాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు
మంచి అనుగ్రహం లభిస్తుంది. పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించింది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ 2 వస్తువులలో మొదటి వస్తువు అత్తరు. అత్తరు అంటే గులాబీ అత్తరు, పూల వాసన వచ్చేదైనా మల్లె పూల వాసన వచ్చేది అయిన అత్తరును కానీ ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్ ఎక్కడైనా సరే దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే చాలు అత్తరు బాటిల్ వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ను కొని తెచ్చుకోవటం వలన కనివిని ఎరుగని అదృష్టం వరిస్తుంది, ఆస్తి వస్తుంది. ఇలా ఈరోజు అత్తరు బాటిల్ని తెచ్చుకుంటే ప్రతిరోజు ఇంట్లో నీటిలో కలిపి ఇంట్లో కొంచెం సేవించండి. ఎందుకంటే ఈ వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, దేవతలు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ కొని ఇంట్లోకి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే యాలకులు. ఈరోజు చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. యాలకులు మంచి సువాసనను కలిగి ఉంటాయి, మంగళకరమైనవి, శుభకరమైనవి. యాలకులతో దేవత పూజ చేస్తారు. యాలకులు మాల సమర్పించి లక్ష్మీదేవికి పూజ చేస్తారు. యాలకులు ఇంట్లో ఉన్న సరే ఈరోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. 5 రూపాయలు పెడితే చిన్న యాలకుల ప్యాకెట్ వచ్చేస్తుంది కదా, ఆ యాలకుల ప్యాకెట్ను అయినా సరే తెచ్చుకోవాలి. తెచ్చుకున్న యాలకుల ప్యాకెట్తో పాయసం చేసి అమ్మవారికి నివేదన చేయండి. ఆ పాయసాన్ని మీ ఇంట్లో వారందరూ కూడా తింటే చాలా చాలా మంచిది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హోలీ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోండి. ఈ 2 వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఏదో ఒక వస్తువును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది, ఆస్తి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు కూడా తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.